హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు అందించినటువంటి మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మాస్టర్స్. దీనిలో భాగంగా మనము 3వ అధ్యాయంలోనికి వచ్చాము. 3వ అధ్యాయం ఏమిటంటే మీ సుప్త చేతనకున్న అద్భుతమైన శక్తి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ సుప్త చేతనకున్న శక్తి అంతులేనిది. మీ సుప్త చేతనాత్మక మనసు మీకు ప్రేరణ కలుగజేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. అది మీ జ్ఞాపకాల గోదాము నుంచి, మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికితీయగలదు. మీ గుండె చప్పుడును, రక్త ప్రసారాన్ని అది నియంత్రించగలదు. మీ జీర్ణశక్తిని, తిన్నది వంటబట్టించుకోవటాన్ని, బయటకు పంపటాన్ని కూడా నియంత్రిస్తుంది. మీరు రొట్టె ముక్క తిన్నప్పుడు మీ సుప్త చేతనాత్మక మనసు దానిని కణజాలం, కండరాలు, ఎముకలు, రక్తం రూపాల్లోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని అతిపెద్ద తెలివైనవాడికి కూడా తెలియకపోవచ్చు బహుశా. మీ సుప్త చేతనాత్మక మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీర ధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. మీ సుప్త చేతనాత్మక మనసు ఎప్పుడూ నిద్రపోదు, అలాగే విశ్రమించదు. అది అన్ని వేళలా పనిచేస్తూనే ఉంటుంది. దానికున్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి. మీరు నిద్రపోయే ముందు దానితో స్పష్టంగా మీరు ఒక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి. మీరు కోరుకున్న ఫలితానికి దారి తీయటం కోసం మీలోనే ఉన్న ఎన్నో శక్తులు వెలువడటం చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, అలాగే ఆనందిస్తారు కూడా. దీని శక్తి, తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా కూడా సంపర్కం కలిగిస్తాయి. ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది, గ్రహాలని వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది, అలాగే సూర్యుడిని ప్రకాశించేలా కూడా చేస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసు మీ ఆదర్శాలకు, ఆకాంక్షలకు, పరోపకార సేవా తత్పరతలకు నిలయం. తన సుప్త చేతనాత్మక మనసు ద్వారానే షేక్స్పియర్ అనే అతను తన కాలంలో సామాన్య మానవులకు తెలియని గొప్ప సత్యాలను గ్రహించి వ్యక్తపరిచాడు. తన సుప్త చేతనాత్మక మనసు ద్వారానే గ్రీకు శిల్పకారుడు ఫిడియన్స్ అనే అతను అందం, విధి, విధానం, సౌష్ఠవం, అనుపాతం, పాలరాయి, కంచులోహంలో శిల్పంలా మలచడానికి అవసరమైన కళను, ప్రతిభను సంపాదించుకున్నాడు. సుప్తచేతన ఒక లోతైన బావి లాంటిది. దానిలోంచి గొప్ప కళాకారులు తమ అద్భుత శక్తులను వెలికి తీస్తారు. గొప్ప ఇటాలియన్ చిత్రకారుడనే అతను తన చిత్రం మెడోనా చిత్రించడానికి, గొప్ప జర్మన్ సంగీత కళాకారుడు బీథోవెన్ తన సింఫనీలు తయారు చేయడానికి అది తోడ్పడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలోని రిషికేశ్లో ఉన్న యోగా ఫారెస్ట్ యూనివర్సిటీ వారు ఉపన్యాసాలు ఇమ్మని నన్ను ఆహ్వానించారు. నేను అక్కడ ఉన్నప్పుడు ముంబై నుంచి వచ్చిన ఒక సర్జన్తో చాలాసేపు సంభాషించాను. ఆయన నుంచి డాక్టర్ జేమ్స్ ఎస్టేల్ తాలూకా ఆశ్చర్యకరమైన కథను తెలుసుకున్నాను. ఎస్టేల్ ఒక స్కాటిష్ సర్జన్. ఆయన 1840వ దశకంలో బెంగాలీలో ప్రాక్టీస్ చేసేవారు. ఆ కాలంలో స్పర్శజ్ఞానం తెలియకుండా చేసేటందుకు ఈథర్ ఇంకా తదితర ఆధునిక రసాయనిక ద్రవ్యాలను వాడేవారు కాదు. అయినప్పటికీ 1843 అలాగే 1846 మధ్యన డాక్టర్ ఎస్టేల్ అన్ని రకాల ప్రధాన చికిత్సలు 400 పైచిలుగా చేశాడు. వీటిలో అంగచ్ఛేదన, కంతిని, క్యాన్సర్ పాల్పడ్డ శరీర భాగాలను తొలగించటం, కళ్ళు, చెవులు, గొంతు ఆపరేషన్లు కూడా ఉన్నాయి. ఈ శస్త్ర చికిత్సలన్నిటిలోనూ కేవలం మానసిక ఎనిస్థీసియా మాత్రమే ఇవ్వబడింది. రోగులు తమకి ఎటువంటి బాధ వేయలేదని అన్నారు. ఆ సర్జరీలు జరుగుతున్నప్పుడు వారిలో ఎవరూ కూడా చనిపోలేదు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎస్టేల్ ఆపరేషన్ చేసిన రోగులలో ఆపరేషన్ చేసిన తర్వాత మరణించిన వారి సంఖ్య అతి స్వల్పం. పాశ్చాత్య శాస్త్రవేత్తలైన లూయి పాశ్చల్, జోసెఫ్ లిస్టర్ బ్యాక్టీరియా మూలంగా అంటువ్యాధులు ప్రబలుతాయని నిర్ధారించక ముందు రోజులవి. ఆపరేషన్ తర్వాత వచ్చే అంటువ్యాధులకు కారణం సూక్ష్మ క్రిమి సంహారం పూర్తి చేయని పరికరాలు వాడటం, హానికారకులైన విష అణువులు అన్న సంగతి ఎవరూ కూడా గ్రహించలేదు.
అయినప్పటికీ యోగ నిద్రలో ఉన్న తన రోగులకు ఎస్టెల్ వారికి సంక్రమణ కానీ సెప్టిక్ కానీ అవదని సూచన ఇచ్చినప్పుడు వారి సుప్తచేతన అవస్థలో ఉన్న మనసు ఆయన సూచనకు ప్రతిక్రియ చూపించింది. అంటురోగం మూలాన జరిగే ప్రాణహానిని నివారించే ప్రక్రియలను ప్రారంభిస్తుంది. దీని గురించి ఆలోచించండి మీరు. శతాబ్దన్నర క్రితమే ఈ స్కాటిష్ సర్జన్ ప్రపంచంలో సగం భాగం చుట్టి వచ్చాడు. సుప్తచేతనకున్న అద్భుత శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాడు. మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడానికి అది చాలు. డాక్టర్ ఎస్టేల్కి ప్రేరణ కలిగించి అతని రోగులు మరణం పాలు కాకుండా రక్షించిన ఇంద్రియాతీత శక్తులు మీవి కూడా కావచ్చు. మీ సుప్తచేతనాత్మక మనసు మిమ్మల్ని సమయం, స్థలం, బంధనాల నుంచి స్వేచ్ఛను కలిగించగలదు. అన్ని రకాల కష్టాలు, బాధల నుంచి విముక్తిని ప్రసాదించగలదు. మీ సమస్యలు ఏవైనప్పటికీ అది మీకు సమాధానం ఇవ్వగలదు. మీలోని ఒక శక్తి, జ్ఞానం ఉన్నాయి. అవి మీ బుద్ధిని మించినవి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ అనుభవాలన్నీ మీరు మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని నమ్మేలా చేస్తాయి. మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. మీ సుప్తచేతనే మీ జీవిత గ్రంథం. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ఆలోచనలైతే, ఏ నమ్మకాలు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు, మత విశ్వాసాలను రాసినా, చెక్కినా, గాఢముద్ర వేసినా అవన్నీ అనుభవాలు, పరిస్థితులు, సంఘటనల రూపాల్లో బాహ్య లక్షణాలుగానే ప్రకటించబడతాయి. మీరు లోపలి పక్క రాసుకున్నదంతా మీరు బయట కూడా అనుభవిస్తారు. మీరు జీవితానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. మీ జీవితానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. వస్తుగతమైనది ఒకటైతే వ్యక్తిగతమైనది రెండోది. ఒకటి కనిపిస్తుంది, మరొకటి కనిపించదు. ఒకటి ఆలోచన అయితే రెండోది దాని వ్యక్తీకరణ. మీ ఆలోచన మీ మెదడులోని వెలుపల భాగం నరాల ప్రకంపనల రూపంలో చేరుతుంది. అదే మీ చైతన్యవంతమైన తార్కిక మనసు యొక్క అంగం. ఒకసారి మీ చేతనాత్మక వస్తుగత మనసు ఆ ఆలోచనను పూర్తిగా స్వీకరించాక అది మెదడు యొక్క ఇతర భాగాలకు ప్రసారం చేస్తుంది. అది అక్కడ రూపొంది మీ అనుభవంలో మీ వ్యక్తీకరణం అవుతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు మీ సుప్తచేతన మీతో వాదించలేదు. దానిపైన మీరు రాసిన దాని ప్రకారమే అది నడుచుకుంటుంది. మీ చేతనాత్మక మనసు ఇచ్చిన తీర్పును, అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది. అందుకే మీరు జీవిత గ్రంథాన్ని ఎప్పుడూ రాస్తూనే పోతూ ఉంటారు. ఎందుకంటే మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి కనుక. అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రోజంతా తాను ఎలా ఆలోచిస్తాడో ఆ విధంగానే మనుషుడు తయారవుతాడని అంటాడు. సుప్తచేతనను ప్రభావితం చేసినది ప్రకటితం అవుతుంది. అమెరికన్ మనస్తత్వ శాస్త్రానికి పితామహుడైన విలియం జేమ్స్ మీ సుప్తచేతనాత్మక మనసుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని అన్నాడు. అందులో అనంతమైన జ్ఞానం, అంతులేని తెలివితేటలు ఉన్నాయి. దీన్ని రహస్యంగా దాగి ఉన్న ఊటలు పోషిస్తున్నాయి. ఇది జీవన నియమంగా పిలువబడుతుంది. మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ముద్రలైతే వేస్తారో అవి భూమిని, ఆకాశాన్ని కూడా కదపగలవు, ఏకం చేయగలవు. అందుకే మీరు దానిని సరైన ఆలోచనలతోనూ, నిర్మాణాత్మకమైన భావాలతోనూ ప్రభావితం చేయాలి. ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం, దుఃఖం ఉండడానికి కారణం ఎంతోమంది ప్రజలు చేతనాత్మక మనసుకు, సుప్తచేతనాత్మక మనసుకు మధ్యనున్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవటమే. ఈ 2 రూపాలలో అన్వయం, ఏకీభావం, శాంతి కలిసి ఏకకాలంలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. చేతన, సుప్తచేతన కలిసి పనిచేస్తున్నప్పుడు, శాంతిపూర్వకంగా, సామరస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి రోగం, అసమ్మతి ఉండదు. ప్రాచీన ప్రపంచంలో హర్మీస్ ట్రిస్మెగిస్టన్ అనే ఒక గొప్ప మహాశక్తివంతుడైన ఇంద్రజాలికుడు ఉండేవాడు. ఆయన మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత ఆయన సమాధిని తెరిచినప్పుడు ప్రాచీన జ్ఞానం తెలిసిన ఎంతోమంది వివేకవంతులు ఉత్సుకతతో, ఆశ్చర్యంతో ఎదురుచూశారు. సమాధిలో యుగయుగాల నాటి అత్యంత రహస్యం దాగి ఉందని అందరూ అనుకునేవారు. అది అందులో దొరికింది. ఆ రహస్యం ఏమిటంటే లోపల ఉన్నట్లే బయట కూడా ఉంటుంది, పైన ఉన్నట్లే కింద కూడా ఉంటుంది. మరో మాటల్లో చెప్పాలంటే మీరు మీ సుప్తచేతనాత్మక మనస్సుపై వేటినైతే ముద్రిస్తారో అవే బయటకు భావ వ్యక్తీకరణ చెందుతాయి. ఇదే సత్యాన్ని మోజెస్, ఈసాయియా, జీసస్, బుద్ధుడు,
జోరాస్టర్, లావోత్సే కాక యుగయుగాల్లోని మహాపురుషులు, దార్శనికులు ఘోషించారు. మీరు వ్యక్తిగతంగా దేన్నైతే నిజం అని భావిస్తే అది పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది. స్వర్గం అంటే మీ మనసులో లాగే భూమి మీద కూడా ఉంటుంది. ఇదే జీవితం యొక్క గొప్ప సూత్రం. స్వర్గం అంటే ఇక్కడ మనసుని పోల్చారు స్వర్గం కింద. అలాగే స్వర్గంలో లాగే భూమి మీద కూడా ఉంటుంది. అంటే మీ మనసు, మీ శరీర పరిసరాలు కూడా అలాగే ఉంటుందని చెప్తున్నమాట ఇక్కడ. క్రియ, ప్రతిక్రియ నియమం, విరామం, కదలికల నియమం మీకు ప్రకృతి నిండా కనిపిస్తుంది. ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే సామరస్యం, సమతాస్థితి ఉంటాయి. జీవన సూత్రం మీలో లయబద్ధంగా, సామరస్యంగా ప్రవహించడం కోసమే మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు. లోనికి తీసుకునేది, బయటకు పంపినది సమానంగా ఉండాలి. అనుభూతి, అభివ్యక్తీకరణ సమానంగా ఉండాలి. మీ నిస్పృహ, నిరాశలు అన్నిటికీ కారణం మీ కోరిక తీరకపోవడం. మీరు వ్యతిరేకార్థకంగా, వినాశకరం, దుర్నీతిగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు వినాశకరమైన భావోద్వేగాలను పుట్టిస్తాయి. ఆ భావాలు ప్రకటించబడాలి. వాటికి బయటపడే మార్గం ఉండాలి. ఈ భావోద్వేగాలకున్న స్వభావం వ్యతిరేకార్థం కనుక అవి తరచూ అల్సర్లు, గుండెపోటు, ఒత్తిడి, ఆందోళన రూపంలో బయటపడుతుంటుంది. ఇలాంటి మనకి ఎటువంటి ఆలోచనలు అన్నమాట ఎక్కువగా వ్యతిరేకంగానా, లేదంటే ఏదైనా సరే వ్యతిరేకంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో దాని తాలూకా భావాలు, ఆ ఉద్వేగానికి ఎన్నో రకాలమైన రోగాలు బయటపడతాయంట. అవి ఏంటంటే అల్సర్లంట, గుండెపోటు, ఒత్తిడి, ఆందోళన రూపాల్లో బయటకు వస్తుందని చెప్తున్నారు. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు? అలాగే ఏమని భావిస్తున్నారు? మీ అస్తిత్వంలోని ప్రతి భాగం ఆలోచనను వ్యక్తీకరిస్తుంది. మీ జీవశక్తి, శరీరం, ఆర్థిక పరిస్థితి, స్నేహితులు, సామాజిక ప్రతిష్ట అన్నీ కూడా మీ గురించి మీకున్న ఆలోచననే ప్రతిబింబిస్తాయి. మీ సుప్తచేతనాత్మక మనసు మీద ముద్రించబడిన దాని అసలైన అర్థం ఇదే. మీ జీవితంలోని అన్ని దశలలోనూ కూడా అది ప్రకటించబడుతుంది. వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా మనం గాయం చేసేసుకుంటూ ఉంటాం. కోపంతో, భయంతో, అసూయతో, పగతో రగిలిపోయినప్పుడల్లా మీరెన్నిసార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు? ఇవన్నీ విషాలు. ఇవి మీ సుప్తచేతనలోకి ప్రవేశిస్తాయి. మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు. సుప్తచేతనావస్థలో ఉన్న మీ మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందజేయండి. అందులో ఉంటున్న వ్యతిరేక ఆలోచనల నమూనాలను తుడిచిపెట్టండి. మీరు అలా చేస్తూ పోతున్నట్లయితే మీ గతం అంతా కూడా తుడిచిపెట్టబడి బాధాకరమైన జ్ఞాపకాలు మిగలవు. మరి సుప్తచేతన చర్మ రోగాన్ని ఎలా నివారిస్తుందో చూద్దాం. సుప్తచేతనాత్మక మనసుకున్న నయం చేసే శక్తిని ఎవరినైనా నమ్మించదగ్గ ఉదాహరణ ఒక వ్యక్తి ద్వారా ఉపశమనంలో కనిపిస్తుంది. ఎవరినైనా నమ్మించేదగ్గ ఉదాహరణ వ్యక్తిగత ఉపశమనంలో కనిపిస్తుంది. సుమారు 40 ఏళ్ల క్రితం నేను ఒక చర్మరోగంతో బాధపడ్డాను. నేను మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వైద్యశాస్త్రం అందిస్తున్న అధునాతన చికిత్సలను వాళ్ళు ప్రయత్నించారు. అవేమీ కూడా నాకు సాయపడలేదు. నా రుగ్మత వెడిగా ముదిరి అపాయకరమైన రూపం దాల్చింది. అప్పుడు ఒకనాడు మానసిక విజ్ఞానం లోతుగా తెలుసుకున్న ఒక క్రైస్తవ మతాచార్యుని కలిశాడు. తన్ని కలిశాడు నన్ను. ఆయన నాకు 139వ భక్తి గీతం యొక్క అంతరార్థం చెప్పారు. ఆయన నా దృష్టిని ఈ క్రింద వాక్యం వైపు మళ్లించాడు. మీ పుస్తకంలో నా అంగాలన్నీ కూడా ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా లేనప్పుడు అవి నిరంతరం ఏర్పడుతూ వచ్చాయి. పుస్తకం అనేది నా సుప్తచేతనాత్మక మనసని, అది నాలోని అంగాలన్నిటినీ అతి చిన్న అణువు నుంచి రూపొందించిందని ఆయన నాకు వివరించారన్నమాట. నా సుప్తచేతనాత్మక మనసు నా శరీరాన్ని తయారు చేసినందువలన అది దాన్ని పునఃసృష్టి చేయగలదని, లోనున్న పరిపూర్ణ నమూనాన్ని అనుసరించి నయం చేయగలదని ఆయన నాతో అన్నారు. ఈ మతాచార్యుడు తన వాచి కేసి చూపిస్తూ, దీనికి ఒక నిర్మాత ఉన్నాడు, కానీ ఈ వాచి వస్తుగతంగా నిజరూపం దాల్చే ముందు వాచ్ మేకర్కు తన మనసులో దాని రూపం గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఏ కారణం వలనైనా వాచి పనిచేయడం ఆగిపోతే వాచిని తయారు చేసిన అతను తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి మళ్ళీ బాగు చేసే విధానం అతను
చేయగలడు అని నాతో అన్నారు. ఎప్పుడైతే ఇలాంటి ఈ ఉదాహరణ చెప్పారో ఆ ఉదాహరణ మూలంగా ఆయన నాతో ఏం చెప్పదలుచుకున్నారో నేను అర్థమయ్యింది. నా శరీరాన్ని సృష్టించిన సుప్తచేతన జ్ఞానం గడియారం నిర్మాత లాంటిది. సరిగ్గా ఎలా నయం చేయాలో, యథార్థ స్థితి కలిపి పంచాలో, ప్రధానమైన చర్యలు ప్రక్రియలను నా శరీరానికి ఎలా కల్పించాలో దానికి తెలుసు. కానీ అది అలా చేయాలంటే నేను దానికి ఆరోగ్యం గురించి పరిపూర్ణమైన ఆలోచన ఇవ్వాలి. ఆ పరిపూర్ణమైన ఆలోచన కారణమవుతుంది. దాని ఫలితంగా జబ్బు నయమవుతుంది. దీనికోసం నేను ఒక సులువైన ప్రత్యక్ష ప్రార్థనను తయారు చేసుకున్నాను. నా శరీరాన్ని, దానిలోని అన్ని అంగాలని అవధులు లేని జ్ఞానం నా సుప్తచేతనాత్మక మనసులో సృష్టించింది. నన్ను ఎలా నయం చేయాలో దానికి తెలుసు. నా అంగాలని, కణాలని, కండరాలని, ఎముకలని అన్నిటినీ దాని మేధస్సు రూపొందించింది. నాలో ఉన్న ఈ అంతులేని ఉపశమనం కలిగించే శక్తి నాలోని కణాలన్నింటినీ మార్చేసి నన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది. ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతుందని నాకు తెలుసు. నేను ఆ ఉపశమన చర్యకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నాలో దాగున్న సృజనాత్మక మేధస్సు సృష్టించినవి ఎంతో అద్భుతమైనవి. ఈ మామూలు ప్రార్థనను నేను రోజుకు 2-3 సార్లు బయటికి చదివేవాడిని. 3 నెలల తర్వాత నా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చింది. సంపూర్ణ ఆరోగ్యం తిరిగి వచ్చింది. చర్మరోగం నివారణ అయ్యింది. మా డాక్టర్ ఆశ్చర్యపోయాడు. కానీ ఏం జరిగిందో నాకు తెలుసు. నేను నా సుప్తచేతనాత్మక మనసుకి సంపూర్ణత, అందం, పరిపూర్ణతను, జీవాన్నిచ్చే రూపాన్ని ఇచ్చాను. అవి నా సుప్తచేతనలో ఉన్న నా కష్టాలకు కారణమైనటువంటి వ్యతిరేక రూపాలను, ఆలోచనలను బయటికి తరిమివేశాయి. మొదట మీ మనసులో దాని సమానార్థకమైనది ఉండనంతకాలం మీ శరీరం మీద అది కనిపించదు. సానుకూలమైనవి, అంగీకార సూచకమైన వాటితో మీ మెదడును నిరంతరం నింపటం వలన మీరు మీ శరీరాన్ని మార్చగలరు. అన్ని ఉపశమన చర్యలకు ఇదే ఆధారం. మీరు చేస్తున్న పనులు అద్భుతం. నా ఆత్మ వాటన్నిటినీ బాగా అర్థం చేసుకుంది. శరీరం చేసే అన్ని కార్యాలను సుప్తచేతన ఎలా నియంత్రిస్తుంది? మీరు మేల్కొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, అలసట ఎరుగని మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే కర్తవ్యాలన్నింటినీ నియంత్రిస్తుంది. ఇందులో మీ చేతనాత్మక మనసుకు మధ్యలో కల్పించుకునే అవసరం రాదు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. మీ ఛాతీ, గుండె, విభాజక కండరాలు ఊపిరితిత్తులను గాలితో నింపటం, బయటికి పంపడం చేస్తూ ఉంటాయి. మీ శరీరంలోని జీవకణాలు నిర్వర్తిస్తున్న ఈ కార్యం మూలన బయటకు వదిలే కార్బన్ డయాక్సైడ్ను మార్చి ఆక్సిజన్ తీసుకోవడానికి అవి పనిచేస్తూ పోతూ ఉండాలి. మీ సుప్తచేతన మీ జీర్ణశక్తి ప్రక్రియలను, గ్రంథి జనిత స్రావాలను, తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది. మీరు మేల్కొన్నా, నిద్రలో ఉన్నా ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మీరు మీ శరీరం చేసే పనులన్నీ మీ చేతనాత్మక మనసు ద్వారా చేయాల్సి వస్తే మీరు నిశ్చయంగా అపజయం పాలవుతారు. బహుశా మీరు త్వరలోనే మరణించవచ్చు. ఈ ప్రక్రియలన్నీ కూడా జటిలమైనవి, ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్నవి. అధునాతన వైద్య పరిజ్ఞానంలో గుండె ఊపిరితిత్తులు మెషిన్ ఓపెన్ హార్ట్ సర్జరీలో వాడటం ఒక అద్భుతం. అయితే మీ సుప్తచేతనాత్మక మనసు సంవత్సరంలో 360 రోజులు, రోజుకి 24 గంటలు పని చేయడంతో పోలిస్తే ఆ మిషన్ చేసే పని ఎంతో సులభం. సూపర్సోనిక్ జెట్ లైనర్లో సముద్రాన్ని దాటుతూ కాక్పిట్లోకి వెళ్ళారని అనుకోండి. మీకు విమానం నడపడం ఎలాగూ రాదు. దానిని నడపడం తెలుసుకోలేకపోయినా పైలట్ దృష్టిని మరల్చి విమానానికి ప్రమాదం ఏర్పడేటట్టు చేయటం మీకు కష్టం కాదు. అలాగే మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరాన్ని నడిపించలేదు, కానీ సక్రమంగా పనిచేయకుండా అడ్డుపడగలదు. గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, పేగులు సాధారణ పనుల నిర్వహణలో ఆందోళన, ఆతురత, భయం, నిస్పృహ, ఆటంకం కల్పించగలవు. ఈనాడు డాక్టర్లు ఒత్తిడికి సంబంధించిన రోగాలు ఎంత ప్రమాదకరమైనవో గుర్తించడం ప్రారంభించారు. అటువంటి ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసు సామరస్యంగా పనిచేయటంలో అవరోధం కలిగించడమే దానికి కారణం. మీరు శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు మీరు చేయాల్సిన ఓ మంచి పని
పనుల ఒత్తిడి తగ్గించుకోవటం, విరామం తీసుకోవటం, ఆలోచనల చక్రభ్రమణాన్ని ఆపి ఉంచటం. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుతో మాట్లాడండి. దానిని శాంతి, సామరస్యం, దివ్యక్రమాన్ని స్థాపించమని కోరండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు మళ్ళీ యథాస్థితిని చేరుకుంటున్నట్లు మీకు తెలుసుకుంటారు. మీరు సుప్తచేతనతో అధికార స్వరంతోనూ విశ్వాసంతోనూ మాట్లాడటం తప్పనిసరిగా చేయండి. మీ ఆదేశాన్ని పాలిస్తూ అది ప్రతిక్రియ చూపుతుంది. సుప్తచేతనను మీకోసం పనిచేయటం ఎలా? మీ సుప్తచేతనాత్మక మనసు ఎల్లవేళలా పనిచేస్తుందన్నది మీరు మొట్టమొదటిగా గ్రహించవలసిన విషయం. మీరు దానికి పని చెప్పినా చెప్పకపోయినా అది పగలు రాత్రు పనిచేస్తూనే ఉంటుంది. మీ సుప్తచేతనే మీ శరీరం యొక్క నిర్మాత. కానీ అంతర్గతంగా మౌనంగా ఉన్న దాని ప్రక్రియలను మీరు చైతన్య రూపంలో గమనించలేరు, వినలేరు. ఎప్పుడూ మీ చేతనాత్మక మనసుతోనే మీకు పని పడుతుంది, కానీ సుప్తచేతనాత్మక మనసుతో కాదు. మీరు మీ చేతనాత్మక మనసును ఎప్పుడూ కూడా సర్వోత్తమమైనదే కోరుకునే పనిలోనే ఉండండి. మీరు తరచూ అలవాటు ప్రకారం చేసే ఆలోచనలు ఎప్పుడూ కూడా మనోహరమైన, సత్యపూర్వకమైన, న్యాయపరమైన, సామరస్యంగా ఉన్న విషయాల పట్లే ఉండేటట్లు చూసుకోండి. మీ చేతనాత్మక మనసుపై దృష్టి పెట్టండి. మీ సుప్తచేతన మీరు అలవాటు పడ్డ ఆలోచనల ఆధారంగా మీ హృదయంలోనూ అంతరాత్మలోనూ వ్యక్తీకరిస్తుందని, పునరుత్పత్తి చేస్తుందని, పరిస్థితులు కల్పిస్తుందన్న సంగతి మీ మనసుకు తెలుసు. గుర్తుంచుకోండి, నీరు తనున్న గొట్టం ఆకారం ఎలా ధరిస్తుందో మీలో ప్రవహిస్తున్న జీవన నియమం మీ ఆలోచన రీతిగా అనుగుణంగా మారుతూ ఉంటుంది. మీ సుప్తచేతనకున్న ఉపశమన శక్తి మీలో సామరస్యం, ఆరోగ్యం, శాంతి, ఆనందం, సమృద్ధి రూపాలలో మీలో ప్రవహిస్తుందన్న విషయాన్ని గ్రహించండి. దానిని ఒక మహాజ్ఞానిగా, ప్రియమైన మిత్రునిగా ఊహించండి. అది నిరంతరం మీలో ప్రవహిస్తూ మిమ్మల్ని జీవంతో నింపుతూ స్ఫూర్తి కలిగిస్తూ సౌభాగ్యవంతుడిగా చేస్తుందన్న విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. అది సరిగ్గా అదే విధంగా ప్రత్యుత్తరం ఇస్తుంది. మీరు దేన్నైతే నమ్మారో అవే మీకు దొరుకుతాయి. సుప్తచేతనకున్న ఉపశమన నియమం కంటిచూపు కూడా తెప్పిస్తుంది. ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న లూర్డెస్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉపశమన పుణ్యస్థలం ఒకటి ఉంది. లూర్డెస్ వైద్య విభాగానికి చెందిన పురాతన గ్రంథాలయాలుండే హాలులో అద్భుతమైన ఉపశమనం పొందిన అధికారపూరితమైన అనేక కేసులు ఉన్నాయి. మేడం బైట్ కేసులో కూడా వాటిలో ఒక ఉదాహరణ. ఆమె ఒక గుడ్డిది. ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి, పనికి రాకుండా పోయాయి. ఆమె లూర్డెస్కి వచ్చాక కంటి చూపు తిరిగి వచ్చింది. ఎంతోమంది డాక్టర్లు ఆమెను పరీక్షించాక ఆమె కంటి నరాలు పూర్తిగా పాడైనట్లు నిర్ధారించారు. అయినా ఆమెకి చూపు వచ్చింది, చూడగలిగింది. 1 నెల తర్వాత ఆమెను మళ్ళీ పరీక్షించాక ఆమె దృశ్యమాన నిర్మాణం బాగా యథాస్థితికి చేరినట్లు గ్రహించారు. ఆ పుణ్యక్షేత్రంలోని నీటి వలన మేడం బైట్ నయం అయిందని నేను నమ్మటం లేదు. ఆమెను నయం చేసింది ఆమె యొక్క సుప్త చేతనాత్మక మనసే. ఆమె నమ్మకానికి అనుగుణంగా అది ప్రత్యుత్తరం ఇచ్చింది. ఆమె సుప్తచేతనలో ఉన్న ఉపశమన నియమం ఆమె ఆలోచన రీతికి అనుగుణంగా స్పందించింది. నమ్మకం అనేది సుప్తచేతనాత్మక మనసులో ఒక ఆలోచన. అది దేన్నైతే నమ్ముతుందో దాన్ని నిజంగా అంగీకరిస్తుంది. అలా నమ్మిన ఆలోచన తనంతట తానే కార్యరూపం దాలుస్తుంది. నిస్సందేహంగా మేడం బైట్ పుణ్యస్థలికి గొప్ప ఆశతోనూ నమ్మకంతోనూ వెళ్ళింది. ఆమెకు తన హృదయాంతరాలలో తన జబ్బు నయమవుతుందని తెలుసు. ఆమె ఆ సుప్తచేతనాత్మక మనసు దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎల్లవేళలా ఉన్న నయం చేసే శక్తులను విడుదల చేసింది. ఆమె సుప్తచేతనాత్మక మనస్సు దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎల్లవేళలా ఉన్న నయం చేసే శక్తులకు విడుదల కలిగించింది. కంటిని సృష్టించిన సుప్త చేతనాత్మక మనసు తప్పకుండా దెబ్బతిన్న నరానికి జీవం పోసి వెనక్కు తీసుకురాగలిగింది. దేన్నైతే సృజనాత్మక సూత్రం సృష్టిస్తుందో దానిని అది పునఃసృష్టి కూడా చేయగలదు. మీ విశ్వాసానికి అనుగుణంగానే అన్నీ మీకు జరుగుతాయి. మీ సుప్తచేతనాత్మక మనసుకు సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనని అందించటం ఎలా? ఒకసారి నేను దక్షిణ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో ఒక క్రైస్తవ మతాచార్యుని కలిశాను. తనలో పూర్తిగా వ్యాపించిన గుండె క్యాన్సర్ని
తాను ఎలా నయం చేసుకున్నాడో ఆయన నాకు చెప్పారు. ఆయన ఉపయోగించిన పద్ధతి తనకు సంపూర్ణ ఆరోగ్యం ఉందన్న ఆలోచనను తన సుప్తచేతనాత్మక మనసుకు అందించడమే. నా కోరిక మీద ఆయన ఆ ప్రక్రియ తాలూకా పూర్తి వివరణ ఇచ్చారు. దాన్ని నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను. ప్రతిరోజు అనేక సార్లు నేను పూర్తిగా మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకుంటున్నాను. నేను నా శరీరానికి విశ్రాంతి కలుగజేయటం కోసం దానితో నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. నా పాదాలు సేద తీరుతున్నాయి, నా చీలమండలు సేద తీరుతున్నాయి, కాళ్ళు సేద తీరుతున్నాయి, నా ఉదర సంబంధిత కండరాలు సేద తీరుతున్నాయి, నా గుండె ఊపిరితిత్తులు సేద తీరుతున్నాయి, నా తల సేద తీరుతుంది, నా శరీరం అంతా పూర్తిగా సేద తీరుతుంది. 5 నిమిషాల తర్వాత నన్ను మగత ఆవహిస్తుంది. అప్పుడు నిద్రలోకి జారుకుంటాను. అప్పుడు ఈ నిజాన్ని మళ్ళీ రూఢీపరుచుకుంటాను. ఈ విధంగా భగవంతుని పరిపూర్ణత నా ద్వారా వ్యక్తీకరించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనతో నా సుప్తచేతనాత్మక మనసు ఇప్పుడు నిండిపోతుంది. భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణ రూపం. నా సుప్తచేతనాత్మక మనసు నా శరీరాన్ని నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునఃసృష్టి చేస్తుంది. ఇలాగా ఆ మతాచారునికి అద్భుతంగా నయమైంది. ఇలా ఎప్పుడైతే రోజు చేసుకోవడం వల్ల అతనికి అద్భుతంగా నయమైంది. అతను వాడిన పద్ధతి ఎంతో సులభమైంది. సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనను నేరుగా మీ సుప్తచేతనాత్మక మనసుకు అందజేయడమే అది. ఆరోగ్యం యొక్క ఆలోచనను మీ సుప్తచేతనాత్మక మనసుకు వ్యక్తపరచడానికి ఉన్న మరొక అద్భుతమైన మార్గం. క్రమశిక్షణతో కూడిన లేదా వైజ్ఞానిక భావన ద్వారా పక్షపాతం పాలైన ఒక ఆయనను తనని ఎప్పుడు కూడా తన ఆఫీసులో నడుస్తున్నట్లు, మేజాబలను తాకినట్టు, టెలిఫోన్తో మాట్లాడినట్లు, అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడైతే సాధారణంగా తను ఆఫీసులో చేసే పనులన్నింటినీ కూడా ఊహాచిత్రులుగా చిత్రించమని నేను అతనికి సలహా ఇచ్చాను. సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఈ రకమైన మానసిక ఊహాచిత్రాలను తన సుప్తచేతనాత్మక మనసున స్వీకరిస్తుందని నేను ఆయనకి వివరించాను. అప్పుడు ఆయన ఆ పాత్రలో ఇమిడిపోయారు. తాను నిజంగానే ఆఫీసులో ఉన్నట్లు ఊహించుకునేవారు. తన సుప్తచేతనాత్మక మనసుకు ఒక స్థిరమైన నిర్దిష్టమైన దానిని అది పనిచేయడం కోసం తాను ఇస్తున్నానని ఆయనకి తెలుసు. అతని సుప్తచేతన ఒక ఫిల్మ్ లాంటిది. దాని మీద ఈ కల్పనా చిత్రం ముద్రించబడింది. ఆయన ఇలా కాల్పనిక జగత్తును సృష్టించే క్రమశిక్షణను ఎన్నో వారాలు పాటించాడు. అప్పుడు ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడు టెలిఫోన్ మోగింది. టెలిఫోన్ ఆయన మంచానికి 12 అడుగుల దూరంలో ఉంది. అయినా ఆయన దాని దగ్గరికి వెళ్ళి అందులో మాట్లాడగలిగాడు. ఆ క్షణం నుంచి ఆయన పక్షవాతం మటుమాయమైంది. సుప్తచేతన అవస్థలో ఉన్న ఆయన మనసుకున్న నయం చేసే శక్తి తనలో ఉన్న మానసిక చిత్రాలకు స్పందించింది. ఆయనకు ఉపశమనం దొరకటం సంభవించింది. ఈ వ్యక్తి ఒక మానసిక అవరోధం మూలాన బాధపడ్డాడు. మెదడులోని నాడీ ప్రేరేపణలు ఆయన కాళ్ళకు చేరకుండా అది అడ్డుపడింది. అందువలనే ఆయన నడవలేకపోయేవాడు. ఆయన తన దృష్టిని ఎప్పుడైతే తనలో ఉన్న నయం చేసే శక్తి వైపు మళ్లించాడో అప్పుడే ఆ శక్తి ఆయన దృష్టికోణంలోంచి ప్రసరించింది. ఆయన మళ్ళీ నడవగలిగాడు. ప్రార్థనలో విశ్వాసం ఉంచితే కనుక మీరు కావాల్సుకున్నవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఓకే మాస్టర్స్, ఇక్కడితోటి మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిలో 3వ అధ్యాయం కంప్లీట్ అయ్యింది మాస్టర్స్. అయితే ఈ అధ్యాయంలోనే మనం గుర్తుంచుకోవాల్సిన ఆలోచనలు కొన్ని ఇక్కడ పెట్టారు, మనకి అందించారు. అవి ఏమిటో తెలుసుకుందాం. మీ సుప్తచేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నింటినీ కూడా నియంత్రిస్తుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. నిద్రపోయే ముందు మీ సుప్తచేతనాత్మక మనసుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి. దానికి ఉన్న అద్భుతమైన శక్తిని మీరు నిరూపించుకోండి. మీరు మీ సుప్తచేతనాత్మక మనసుపై ఏ ముద్రలు వేసినా అవి పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి. అందువలన మీ సుప్తచేతనాత్మక మనసులోని అన్ని భావనలను, ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. క్రియ ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది. మీ ఆలోచన క్రియ, దాని ప్రతిక్రియ, మీ సుప్తచేతనాత్మక మనసు తనంతట తానే మీ ఆలోచనకు ప్రతిక్రియ చేయడం. నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు,
కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సుప్త చేతనాత్మక మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మీ మంచిని మీరే అడ్డుకున్నవారు అవుతారు. జీవన సిద్ధాంతం మీలో లయబద్ధంగా సామరస్యంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు బుద్ధిపూర్వకంగా నాకు ఈ కోరికను కలిగించిన సుప్త చేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపజేస్తుందని అంటూ నిర్ధారించండి. అన్ని సంఘర్షణలకు అది రూపుమాపుతుంది. మీ గుండె, ఊపిరితిత్తులు, ఇతర అంగాల సామాన్య కార్యాలలో ఆందోళన, ఆతురత, భయం ద్వారా జోక్యం చేసుకోగలరు. సామరస్యం, ఆరోగ్యం, శాంతి గురించిన మంచి ఆలోచనలతో మీ సుప్తచేతనను నింపండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారుతాయి. మీ చేతనాత్మక మనసులో ఎప్పుడూ కూడా సర్వశ్రేష్టమైన కోరికలను మాత్రమే కలిగి ఉండండి. మీ సుప్త చేతనాత్మక మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది. మీ సమస్య సుఖాంతమైనట్లు, సరైన సమాధానం లభించినట్లు ఊహించుకోండి. ఏదో సాధించినట్లు పులకరించిపోండి. మీరు ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మీ సుప్త చేతనాత్మక మనసు స్వీకరిస్తుంది, కార్యాచరణకు ఉపక్రమిస్తుంది. ఓకే మాస్టర్స్, ఇందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని మీరు ఇలాంటి సాధనలో మీ లైఫ్లో కూడా మీరు తెలుసుకొని సాధన చేసుకుంటూ ఉంటే మీకు కూడా అద్భుతంగా మార్పులు రావచ్చు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.